భారత లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ ఆకాష్ సింగ్ ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఎల్ఎస్జీ తరపున తన తొలి మ్యాచ్లోనే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మే 15, 2026న జరిగిన ఈ మ్యాచ్లో లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే తో తలపడిన సింగ్ ఒక కీలక ఆటగాడిగా నిలిచాడు. కేవలం 26 పరుగులు ఇచ్చి 3 మెయిన్ వికెట్లు పడగొట్టాడు. ఈ కీలకమైన స్పెల్ సిఎస్కే టాప్ ఆర్డర్ను దెబ్బతీసి లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంలో చాలా కీలక పాత్ర పోషించింది. సింగ్ తన అద్భుతమైన బౌలింగ్తో సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డేంజరస్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్, ఇంకా ఉర్విల్ పటేల్లను అవుట్ చేశాడు. దీంతో సిఎస్కే ప్లేఆఫ్ ఆశలకు ఆరంభంలోనే గండిపడింది. అయితే అతని బౌలింగ్ గణాంకాలే కాకుండా ప్రతి వికెట్ తీసిన తర్వాత సింగ్ చేసిన ఒక ప్రత్యేకమైన నోట్ సెలబ్రేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అతను తన జేబులో నుంచి ఒక చేతితో రాసిన మెసేజ్ని బయటికి తీశాడు. దానిపై #అకీ ఆన్ ఫైర్, ఆకాష్ నోస్ హౌ టు టేక్ వికెట్స్ ఇన్ T20 గేమ్ అని రాసి ఉంది. ఈ విలక్షణమైన సెలబ్రేషన్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక కీలకమైన, ఒత్తిడితో కూడిన మ్యాచ్లో అతని ఆత్మవిశ్వాసాన్ని, గెలవాలనే తపనను ఇది స్పష్టం చేసింది. 2002 ఏప్రిల్ 26న జన్మించిన ఆకాష్ సింగ్ ప్రస్తుతం 24 ఏళ్లు. 2020లో జరిగిన ఐసీసీ U19 ప్రపంచ కప్ ఫైనల్కి చేరిన భారత అండర్-19 జట్టులో అతను కీలక పాత్ర పోషించినప్పటి నుంచి ఒక కన్నువేసి ఉంచాల్సిన క్రికెటర్. కొత్త బంతితో నిలకడగా బంతిని స్వింగ్ చేయగల అతని సామర్థ్యం అతని బౌలింగ్ స్టైల్కి ఒక ప్రత్యేకత. ఇదే అతన్ని T20 క్రికెట్లో ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చింది. ఐపీఎల్ 2026లో అతను వేసిన ఈ స్పెల్స్కి ఒక కీలక ఆటగాడిగా అతని స్థానాన్ని పదిలం చేయడమే కాదు, అతను ఇంకా ఎంతగానో డెవలప్ అవుతున్నాడని, క్రికెట్ పెద్ద స్టేజ్లో కూడా సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడని నిరూపించింది. ఐపీఎల్లో ఆకాష్ సింగ్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా, ఎన్నో మలుపులతో సాగింది. వివిధ ఫ్రాంచైజీలలో అతను ఎంత సులభంగా సర్దుకుపోతాడో, తనని తాను ఎలా నిరూపించుకున్నాడో ఇది స్పష్టంగా చూపించింది. అతను 2021లో రాజస్థాన్ రాయల్స్తో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన తొలి ఐపీఎల్ అడుగు తర్వాత 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఆ సీజన్లో అతను 6 మ్యాచ్లలో కనిపించి 5 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లో ఎడమచేతి వాటం పేస్ బౌలర్గా అతని టాలెంట్ గుర్తించిన లక్నో సూపర్ జెయింట్స్ ఎల్ఎస్జీ 2025 సీజన్కు ముందు అతన్ని 30 లక్షల రూపాయలకు దక్కించుకుంది. 2025లో కూడా ఎల్ఎస్జీ జట్టు తరపున 3 మ్యాచ్లలో కనిపించి 4 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్పై 30 పరుగులకు 2 వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అతని ప్రతిభ, భవిష్యత్ సామర్థ్యం గుర్తించిన ఎల్ఎస్జీ నడుస్తున్న 2026 సీజన్ కోసం కూడా అదే జీతంతో అతన్ని అట్టిపెట్టుకుంది. రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన ఆకాష్ సింగ్ తన చిన్నతనంలో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ పర్యవేక్షణలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. అతని బౌలింగ్లో ఈ ప్రాథమిక శిక్షణ స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త బంతిని స్వింగ్ చేయగలగడం, కీలకమైన సీమ్ మూవ్మెంట్ను తీసుకురావడం అతని ప్రత్యేకతలు. అలాగే తరచుగా 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలడు. ఐపీఎల్ మాత్రమే కాకుండా దేశవాళీ క్రికెట్లో కూడా సింగ్ బరోడా తరపున నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 2024/25 రంజీ ట్రోఫీ సీజన్లో 12 మ్యాచ్లలో 24 వికెట్లు తీశాడు. అలాగే 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై 19 పరుగులకు 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనలు అతని నిలకడైన ప్రతిభను, వేర్వేరు ఫార్మాట్లలో అతను ఎంత కీలకమో తెలియజేస్తాయి. భారత క్రికెట్లో అతన్ని ఒక ఆశాజనకమైన, బహుముఖ ప్రతిభాపాటవాలున్న బౌలర్గా నిలబెడుతున్నాయి. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాష్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత చేసిన నోట్ సెలబ్రేషన్ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు దీన్ని కొత్తగా, స్ఫూర్తిదాయకంగా చూసినప్పటికీ సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ లాంటి మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఇలాంటి సెలబ్రేషన్స్ పాతబడిపోతున్నాయని స్టెయిన్ బహిరంగంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, ఆ నోట్స్ పక్కన పెట్టేయండి, ఇప్పుడు ట్రెండింగ్లో లేవు, నిజం చెప్పాలంటే అవి ఎప్పుడూ ట్రెండింగ్లో లేవు అని అన్నారు. ఇలా మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ ఆకాష్ సింగ్ స్పష్టం చేస్తూ, ఆ నోట్లో #అకీ ఆన్ ఫైర్, ఆకాష్ నోస్ హౌ టు టేక్ వికెట్స్ ఇన్ T20 గేమ్ అని రాసి ఉందని, అది తనకు వ్యక్తిగత స్ఫూర్తినిచ్చేదని చెప్పాడు. తన ప్రదర్శన మెరుగుపడటానికి ఏది సహాయపడినా దాన్ని తాను ఉపయోగించడం కొనసాగిస్తానని అతను నొక్కి చెప్పాడు. ఇది అతని ఏకాగ్రత, పట్టుదల గల మనస్తత్వాన్ని స్పష్టం చేస్తుంది. సింగ్ కెరీర్ గ్రాఫ్ చూస్తే అతను నిరంతరం తన ఆటను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్లో 11 మ్యాచ్లలో 12 వికెట్లు తీసిన రికార్డుతో
ప్రతి సీజన్తో అతని ప్రభావం పెరుగుతూ వస్తోంది. ఇటీవల ఐపీఎల్ 2026 మ్యాచ్లో చూపించిన విధంగా ఒత్తిడిలో కూడా అద్భుతంగా రాణించగల అతని సామర్థ్యం లక్నో సూపర్ జెయింట్స్ కి అతన్ని ఒక ముఖ్యమైన ఆస్తిగా నిలుపుతోంది. అంతేకాదు, భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగగల సత్తా ఉన్న ఆటగాడిగా కూడా నిరూపిస్తోంది. సింగ్ తన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ఇలాగే ప్రభావవంతమైన ప్రదర్శనలు ఇస్తూ ఉంటే క్రికెట్ ప్రపంచం అతని పురోగతిని నిశితంగా గమనిస్తూనే ఉంటుంది.